జోలికి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నదే పవన్ కళ్యాణ్ సంకల్పం. భానాపురం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆ నిందితుడికి జనసేనకు సంబంధం లేదు, పార్టీ సభ్యత్వం కూడా లేదు. జనసేన పార్టీ నేత, కొత్తపేట ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యలు. ముమ్మడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక 10 సంవత్సరాల మైనర్ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి. ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడాక కేసు నమోదవటం, అభియోగం రావటం, ఆ తల్లిగారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్స్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే మన జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్లి ఆ బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి, వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అఘాయిత్యాలకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా అన్ని చట్టం దాని పని చేస్తుంది. ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం. ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం, పాపం చాలా ఒక చిన్న పూరి గుడిసెలో వారు నివసిస్తూ ఉన్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి, వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని, బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు, కొంతమంది పేటీఎం బ్యాచ్, ఆ వెంకటకృష్ణ అలియాస్ బాబీ జనసేన క్రీసేల సభ్యుడు, జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గతంలో జనసేన పార్టీలో అతను పనిచేసిన మాట వాస్తవం. 2019 వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు. అయితే తర్వాత స్థానిక సంస్థలో ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు గాని, ఎంపీటీసీలు గాని అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉండటం అయితే జరిగింది. అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడు. వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్ కూడా కోరాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. అతను 2019 నుంచి పార్టీకి లేడు. ముందైతే పనిచేశాడు. ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం, స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితే వైసీపీ పార్టీ అభ్యర్థులకు అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది. అలాగే అతనికి ఏ విధంగా క్రీసీఎల్ సభ్యత్వం జనసేన పార్టీకి కూడా లేదు. మీ మీడియా పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం, ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు. మేము కూడా పూర్తిగా ఆ బాధితురాలకి అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.